మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 30 సంవత్సరాలకే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులకు గురవుతున్న సందర్భంగా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెడిసిన్, ఇన్సులిన్ అందించేందుకు గత 8 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలోని డాక్టర్ శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్న క్యాంప్ కన్వీనర్ కామయ్యతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కార్పొరేట్ వైద్యశాలలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదల్ని పిండి పిప్పి చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఆరోగ్యపరంగా హాస్పిటల్కి పేదవాళ్ళు వెళ్తే రకరకాల టెస్టులతో వాళ్ళని పీల్చి పిండి చేస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలో ఉన్న జెడ్ శేషారెడ్డి ట్రస్ట్ కేంద్రంలో గత అనేక సంవత్సరాల నుంచి 2014 సంవత్సరం నుంచి కూడా పేదలకు నామమాత్ర ఫీజుతో 2 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టి జిల్లాలో నలుమూల నుంచి వస్తున్న పేద ప్రజలకి వాళ్ళ యొక్క అనేక టెస్టులు కావచ్చు, ఆరోగ్యపరమైన టెస్టులు చేసి వాళ్ళకి మెడిసిన్ అందిస్తున్నారు. ఈరోజు కూడా ఈ 2023 సంవత్సరంలో సెకండ్ టైం ఈ మార్చి నెలలో కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ఈ మెడికల్ క్యాంప్ కన్వీనర్ జేవి కామయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. కామయ్య అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మెడికల్ క్యాంప్ మీరు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? మిత్రులారా, మేము డాక్టర్ జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ జన విజ్ఞాన వేదిక మేము గత 2014 నవంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మాకు విజయవాడలో ఒక న్యూరాలజిస్టు డాక్టర్ శివనారాయణ ఆయన ఒక మూమెంట్ లాగా స్టార్ట్ చేశాడు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మామూలుగా ఈరోజు ప్రభుత్వ అంచనాల ప్రకారమే ప్రతి నలుగురిలో ఒకరికి షుగర్, బీపీ ఉందని ప్రభుత్వం ఈ మధ్య సర్వే చేసి చెప్పింది. కాబట్టి మన జీవనశైలి మారిపోవడంతో ఎక్కువ మందికి షుగర్, బీపీలు అటాక్ అవుతున్నాయి. 30 ఇయర్స్కే ఈరోజు షుగర్, బీపీలతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏ డేట్లో క్యాంపులు అందిస్తారు? ఏ డేట్లో క్యాంపులు చేస్తున్నారు సార్? ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు? ఇక్కడ మామూలుగా జిల్లా మొత్తం మీద నుంచి మన జిల్లా చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా, తిరుపతి జిల్లా వాళ్ళు కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సూళ్ళూరుపేట, వాకాడు, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇటువైపు మొత్తం మన నెల్లూరు జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మేము ఇటీవలే ఆత్మకూరులో కూడా ఒక క్యాంపు స్టార్ట్ చేశాము. ఇక్కడ ఏంటంటే మామూలుగా 2 నెలలకు ఒకసారి, అంటే జనవరి, మార్చి, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో మేము ఈ క్యాంపు జరుపుతాం. మొదటి ఆదివారం, ఆ నెలలో మొదటి ఆదివారం ఈ క్యాంపు జరపడం జరుగుతూ ఉంది. ఎన్ని గంటల నుంచి క్యాంపు స్టార్ట్ చేస్తున్నారు? ఎన్ని గంటల దాకా ఈ క్యాంపు నిర్వహిస్తారు? ఎటువంటి టెస్టులు ఇక్కడ చేస్తున్నారు? క్యాంపు మామూలుగా ఉదయాన్నే మాకు పేషెంట్లు ఇక్కడికి 5 గంటలకి వచ్చి ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. మేము 6 గంటల నుంచి క్యాంపు స్టార్ట్ చేస్తున్నాం. 6 నుంచి 1 గంట దాకా క్యాంపు జరుపుతాము. అదేవిధంగా సన్నిహిత సేవా సంస్థ వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ జాబ్ అందించడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక సేవా కార్యక్రమాలుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇక్కడే జాబ్ కాసి ఈ పేషెంట్లకు అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్లు కావచ్చు, ఇక్కడ సిబ్బంది కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ సిబ్బందిని, డాక్టర్స్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు? డాక్టర్లు మామూలుగా రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నుంచి ఆ డాక్టర్లు ఎక్కువ మంది వస్తారు. జన విజ్ఞాన వేదిక నుంచి కూడా 1-2 డాక్టర్లు కూడా వచ్చి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. వాలంటీర్లు జన విజ్ఞాన వేదిక, తర్వాత ఇతర సంస్థల నుంచి వాలంటీర్లు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో చాలామంది పాల్గొంటున్నారు. ఎల్ఐసి నుంచి, జన విజ్ఞాన వేదిక నుంచి వాలంటీర్లు, రామచంద్ర హాస్పిటల్ నుంచి వాలంటీర్లు వచ్చి ఈ సేవా కార్యక్రమాలు పాల్గొన్న చాలా ఉత్సాహంగా చాలామంది ఈరోజు నా దగ్గరకు వచ్చేసారు. మేము వాలంటీర్లుగా వస్తామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టు ఇక్కడ మేము భావిస్తున్నాం. సార్, ప్రస్తుతం ఇక్కడ ఏమన్నా టెస్టులు చేస్తున్నారా? ఓన్లీ వాళ్ళకి డాక్టర్ చూసి పంపిస్తున్నారా? టెస్టులు ఏమన్నా ఇక్కడే స్పాట్లో చేస్తున్నారు? టెస్టులో మేము బయట టెస్టులు చేసుకురమ్మని చెప్తున్నాం, ల్యాబ్లో టెస్టులు చేసుకురమ్మని చెప్తా ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గ్లూకోమీటర్తో బ్లడ్ టెస్ట్ చేస్తాము, అదేవిధంగా బీపీ టెస్ట్ చేస్తాము. అవి 2 చేసిన తర్వాత డాక్టర్ల దగ్గరికి పంపించి డాక్టర్లు మందులు రాసిస్తారు. ఆ తర్వాత వాళ్ళు 200 రూపాయలు తీసుకొని 2 నెలలకు సరిపడా మందులు 200 రూపాయలకి మేము అందజేస్తా ఉన్నాం. ఈ యొక్క ట్రస్ట్లో ఇట్లా డాక్టర్ శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇట్లా జన విజ్ఞాన వేదిక కావచ్చు, ఇట్లా ట్రస్ట్ ఆధ్వర్యంలో కావచ్చు, డాక్టర్ రామచంద్ర హాస్పిటల్ వైద్య సిబ్బంది కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క పేద ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ మెడిసిన్ కావచ్చు, ఇన్సులేషన్ కావచ్చు అందిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యకి వెళ్తే పేద ప్రజలు పిప్పి చేస్తున్న సమయంలో కూడా మేము ఇక్కడ క్యాంపు కార్యాలు చేస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి క్యాంపు కార్యాలు నడిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం 2 నెలల మొదటి ఆదివారం ఈ క్యాంపు కార్యం నిర్వహిస్తున్నాము. జిల్లాలో నడుమూల నుంచి కూడా పేద ప్రజలు ఇక్కడ వచ్చి మా యొక్క మెడిసిన్ కావచ్చు ఇక్కడ తీసుకొని వాళ్ళ జబ్బులు నయం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఏదైనా పెద్ద రోగం ఏదైనా ఇస్తే దాన్ని మేము టెస్టులు రాసి బయట ల్యాబ్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకొని ఇక్కడ మా దగ్గర మెడిసిన్ ఇస్తున్నాం. మేము ఇచ్చే మెడిసిన్ కూడా 2 నెలలకు సరిపడగా మెడిసిన్ అతి తక్కువ రేటుతో జనరిక్ మెడిసిన్ ఇచ్చి ఇక్కడ పేద ప్రజలు మేము సేవలు అందిస్తున్నాం కూడా